ఇప్పుడు మామిడికాయ ముక్కల పచ్చడి చేసే విధానం చూద్దామండి. ముందుగా మామిడికాయలు శుభ్రంగా ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఏ గ్లాస్ తోటైతే తీసుకుంటామో దాంతో 3 గ్లాసులు మామిడికాయ ముక్కలు. సరిగ్గా 3 గ్లాసులు ఉన్నాయండి. కొంచెం ఎక్కువ అయిపోయాయి, పర్వాలేదు, ఇవి కూడా వేసేద్దాం. దీనికి ఒక సగం గ్లాసు ఆవపిండి అండి, సగం గ్లాసు. కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు, ఆవపిండి కాబట్టి. సగం గ్లాసు ఆవపిండి అండి, సగం గ్లాసు. కొంచెం మెంతి పిండి అండి, కొద్దిగా వేసుకోవాలి, శాస్త్రానికి కొద్దిగా మెంతి పిండి. ఇంకా కారం, కారం సగం గ్లాస్ అండి. ఇంకా ఉప్పు అండి. ఉప్పు సగం గ్లాస్ కంటే తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైంది అనుకోండి పచ్చడి అసలు తినలే. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే సగం గ్లాస్ కంటే తక్కువ వేస్తున్నానండి ఉప్పు. ఈ మిశ్రమాన్ని చక్కగా నూనె వేసి కలుపుకోవాలండి. కొద్దిగా నూనె పోస్తూ కలుపుకోవాలి. తర్వాత ఈ ముక్కలు కొద్దిగా వేస్తూ ఇట్లా అద్దుతూ డబ్బాలో వేసుకోవాలండి. మంచి ఊటగల ముక్కలైతే సాయంకాలంకే ఇంత ఊట వచ్చేస్తుందండి. కాయలు మంచివి అయితే ఇలా చక్కగా కలిపేసుకొని డబ్బాలో వేసి పెట్టుకుంటే ఇదండి పచ్చడి. ఇలా కలిపేసుకొని డబ్బాలో వేస్తే మళ్ళీ 3వ రోజు కలుపుకోవాలండి. చక్కగా ఉప్పు కారం అంతా కలిసిందో లేదో చూసి కలుపుకోవాలండి. చక్కగా వేడి అన్నంలో వేసుకొని తింటే రుచిగా ఉంటుందండి. ఇదండి మామిడికాయ ముక్కల పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.